ప్రైజ్ ది లార్డ్. ఈ కాలం బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారా? అనుదిన ఆహారంగా దావీదు కీర్తనలు 13వ అధ్యాయము 5వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. నేనైతే నీ కృప యందు నమ్మకం ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. దావీదు కీర్తనకారుడు ఈ విధంగా దేవుని యందు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు కదా. నీ కృప యందు నమ్మకం ఉంచి ఉన్నాను. మనం అట్టి నమ్మకం కలిగి ఉన్నాము ఈ లోకంలో జీవిస్తుండగా. ఎప్పుడు క్షణము చూసిన భయమే, దిగులే, సమస్యలే. అలాంటి పరిస్థితుల్లో మనము నన్ను సృష్టించినటువంటి దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలని ఈ వాక్యం నీతో మాట్లాడు. నేనైతే నీ కృప యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది. నీకు రక్షణ యేసయ్యనే ఇస్తాడు కదా. దావీదుకి ఏ విధంగా అయితే రక్షణ ఇచ్చిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీ కృపలో నమ్మకం ఉంచున్నాను. మనం ఈ లోకం వాటిపైన నమ్మకం పెట్టుకుంటాం. మనం ఈ లోకంలో ఉన్న వారిపైన ఉన్నటువంటి విషయాలను చూసి ఆనందపడతాం. మనం ఈ లోకంలో ఉన్న వ్యక్తుల కొరకు కృతజ్ఞత కలిగి ఉంటాం. కానీ నన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి పైన ఆశకొని మనం జీవించాలని ఈ వాక్యం చెప్తున్నాను. కష్టకాలంలో దేవుడు మనకు భరోసా అయి ఉన్నాడు కదా. శాంతిని, సమాధానాలను, ఆనందాన్ని ఇచ్చే దేవుడు మన పక్షం ఉండగా ఈ లోకంలో ఉన్న వారిపైన నమ్మకం ఎందుకు? ఈ లోకంలో ఉన్నటువంటి వాటిపైన ఆనందం ఎందుకు మనకు? ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నీకు కృతజ్ఞత భావం. ముందుగా నన్ను మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్తను స్మరిస్తూ ఆయన ఇచ్చిన దైవిక జ్ఞానాన్ని అవలంబించుకొని ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనము ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది నువ్వు నేర్చుకోవాలి. మనం అందరం నేర్చుకోవాలి ఈ మాటలు. అందుకని దావీదు గారు ఏమంటారంటే, నేనైతే నీ కృప యందు నమ్మకం ఉంచున్నాను. ఏ కృప? మనల్ని సంరక్షించే కృప. ఏ కృప? ఆయన మన కొరకు సిలువలో కార్చిన రక్తం చేత నన్ను లేవనెత్తుకొని ఉన్న కృప. నువ్వు పాపపు ఊబిలో పడుతుండగా నిన్ను లేవనెత్తినటువంటి ఆయన కనికరము అయినటువంటి ప్రేమ. అలాంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. నీ రక్షణ గురించిన హృదయం చూడండి. యేసయ్య యొక్క రక్షణ మన చుట్టూ లేకపోతే మనకెప్పుడు టెన్షన్లే, మనకెప్పుడు ఇబ్బందులే, మనకెప్పుడు కష్టాలే. ఒకవేళ ఆయన యొక్క రక్షణ మన చుట్టూ ఉన్నట్లయితే ఏమంటున్నాడు? మనము హృదయములు ఎంతగానో సంతోషిస్తాం. నీ కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, నీలో ఇంకేదైనా అనారోగ్యం వచ్చినా కూడా ఆయన యందు నువ్వు సంతోషిస్తూనే ఉంటావు. ఎందుకు అనంటే అవన్నిటినీ తీసేసేది నీ రక్షణకర్త అయినటువంటి యెహోవా మాత్రమే కదా. దేవుణ్ణి, ఆయన యొక్క వాక్యాలను, ఆయన యొక్క రక్షణ గురించిన సువార్తను నువ్వు నమ్మినట్లయితే ఆయన మహోపకారాలు నీకు చేస్తానంటున్నాడు. అలాంటి దేవుడిని నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు ఈ పాపపు ఊబిలో నేను ఉండిపోతావా? నీకు దేవుని కృప నీ వెంబడి రాదు. ఆయన కృపను వెతుక్కుంటా నువ్వు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తావు? నీ పాపపు జీవితాన్ని ప్రక్కన పెట్టుకొని యేసయ్య కొరకు నువ్వు ప్రాకులాడినట్లయితే కష్టకాలంలో నిన్ను రక్షిస్తానంట. నీ కుటుంబాన్ని, నీ యొక్క సొసైటీని ఎంతగానో కాపాడుతూ వచ్చి ఉన్నారు కదా. మరి అలాంటి నిజరక్షకుణ్ణి ఈరోజు నీ హృదయంలో చేర్చుకో. ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాను. నేనైతే నీ కృపను గురించి నమ్మకం ఉంచి ఉన్నానన్నారు దావీదు మహారాజు. నీ రక్షణ విషయమై నా హృదయం ఎంతో సంతోషించుతున్నదని అన్నారు. ఈ రోజంతయు నీ హృదయంలో దేవుడు చేసిన గొప్ప మేలను కదా, ఆయన యొక్క రక్షణ మన చుట్టూ ఉన్నది కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. నీ హృదయంలో ఆయనకు చోటించి రక్షణ విషయంలో నువ్వు బహు సంతోషంగా ఉంటూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ప్రార్థన చేసుకొని మనం ఈరోజు మొదలు పెట్టాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నైనా
కృపామేడ కనికరం గల తండ్రి నీకు వందనాలు. నేనైతే నీ కృప యందు నమ్మకం ఉంచున్నానని ఏ విధంగా అయితే దావీదు మహారాజు చెప్పి ఉన్నాడు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, మేమందరమును ఆయన నీ వాక్యం వినిచిన మేమందరమును ఆయన నీకు అయ్యా అతి నమ్మకము కలిగి మేము బయలుదేరి వెళ్ళుచుండగా మీ యొక్క రక్షణ కవచము మా మీద ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ లోకపు వాటి మీద మేము ఆశకొని ఉండగా తండ్రి వాటిని అన్నిటినీ వదిలిపెట్టుకొని తండ్రి ప్రభా నీ కొరకు బహునమ్మకముగా ఉండుటకు నాయన నీ కృప దయచేయమని వేడుకొంచున్నాము. అయా వాక్యం చేత బహు ఆనందపరుస్తూ ఆయన ప్రభా మా జీవితాన్ని మేము కొనసాగుచుండగా తండ్రి నిత్యము నీకే కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండుటకు నాయన నీ కృప దయచేయమని వేడుకొంచున్నాము. ఈ వాక్యం వినిచుండగా అయా యవనస్తులను, తల్లిదండ్రులను, బిడ్డలందరినీ బట్టి మేము ప్రార్థిస్తున్నాము. వారి జీవితంలో ప్రభా బహు నమ్మకముగా నేను ఉండుటకు నేను నీ రక్షణ కవచము వారిపైన ఉండుటకు నేను నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఈ అనారోగ్యత చేత నేను ప్రభా బాధపడుతున్నారు ప్రతి బిడ్డను మీరు తాకుమని వేడుకొంచున్నాం. హాస్పిటల్లో నాయన ప్రభా ఉండుచుండగా నాయన వారి పట్ల నీ యొక్క హస్తం ఉంచి నేను బిడ్డలను కాపాడమని వేడుకొంచున్నాం. నాయన యేసయ్యా యవనస్తులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. బంధకములను అన్నిటిని విడిపించి నాయన యవ్వన కాలంలోనే నడుముంచి నీ యొక్క సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, ఇట్టి అవకాశం ఇచ్చినందుకు నేను నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతయు మేము బయలుదేరి వెళ్ళుచుండగా నీ కృపలో రక్షించి కాపాడు. నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.